అమరావతి వెళ్ళేందుకు దారి లేదు అనే ఏదైతే కొంతమంది వ్యక్తులు అంటున్నారో వాళ్ళందరికీ నేను ఒక దారి అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. గతంలో చూస్తే రాజధాని ప్రకటించిన తర్వాత నిర్మాణం మొదలైన తర్వాత కరకట్ట మీద నుంచి అయితే అమరావతికి వెళ్ళే పరిస్థితి అయితే ఉండేది. దాదాపు గత 14-19 టైంలో కూడా కరకట్ట మీద జర్నీ చేయడం జరిగింది. ఒకసారి విజువల్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అదే కరకట్ట ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చేటప్పుడు రావాలన్నా అదే కరకట్ట ప్రకాశం బ్యారేజ్ దాటి ముందుకు వచ్చిన తర్వాత కరకట్ట నుంచి ప్రయాణం చేయాలి. గుంటూరు నుంచి వచ్చే వాహనాల నుంచి రావాలన్నా సేమ్ అదే కరకట్ట మీద వాహనాలు అదే కరకట్ట మీద ప్రయాణం చేయాలి. కరకట్ట మీద నుంచి ప్రయాణం చేస్తూ ఎవరు సామాన్య వ్యక్తి దగ్గర నుంచి మన రాజధాని ప్రాంతంలోకి అమరావతి ప్రాంతంలోకి ఎవరు వెళ్ళాలన్నా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్లు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళాలన్నా చివరికి అసెంబ్లీ సమావేశాలప్పుడు గవర్నర్ వెళ్ళాలన్నా హైకోర్టుకి వెళ్ళే న్యాయమూర్తులు వెళ్ళాలన్నా ఎవరు వెళ్ళాలన్నా అదే ఒకే దారి అయితే ఉండేది. ఆ దారి అయితే కొంత ఇబ్బంది అయితే ఉండేది గతంలో. ఒక వెహికల్ వెళ్ళాలంటే ఒక వెహికల్ కొంచెం ఆపటం టర్నింగ్ల దగ్గర అలా పోలీసులు కొంత ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అయితే అదే రోడ్డుని అయితే కొనసాగించారు. కానీ ఆ టైంలో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఆ కర్కట్ రోడ్డుని కాకుండా అమరావతికి ఒక శాశ్వత రోడ్డు కావాలనేది ఆ రోజున ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక దూరదృష్టితో సీడీ యాక్సెస్ రోడ్ అనేది ఒక తెరమి తీసుకోవడం జరిగింది. సీడీ యాక్సెస్ రోడ్ అనేది 3 దశలుగా రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి ఆనాడు ఆయన ప్రపోజ్ పెట్టడం అయితే జరిగింది. మొట్టమొదటిగా ఈ సీడీ యాక్సెస్ రోడ్ అనేది దొండపాడు దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ సీడీ యాక్సెస్ రోడ్డు ఫస్ట్ ఫేజ్గా ఆ దొండపాడు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వెంకటాయపాలెం వరకు వస్తుంది. వెంకటాయపాలెం నుంచి సెకండ్ ఫేజ్ వచ్చి వెంకటాయపాలెం నుంచి ఉండవల్లి వరకు వస్తుంది. అట్లా రెండు ఫేజ్గా అయితే ఉంది. ఈ సీడీ యాక్సెస్ రోడ్డు 2014 స్టార్ట్ చేస్తే 2019 కల్లా ఏదైతే ఉందో దొండపాడు నుంచి స్టార్ట్ చేస్తే వెంకటాయపాలెం వరకు అయిపోయింది, పూర్తయింది. రెండో ఫేజ్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి ప్రాంతం వెంకటాయపాలెం దగ్గర నుంచి చూస్తే ఉండవల్లి వరకు వచ్చి చూస్తే ఈ ప్రాంత రైతులు కొంత భూసేకరణకి భూములు అయితే ఇవ్వలేదు, భూ సమీకరణకి అయితే భూములు అయితే ఇవ్వలేదు. దాంతో కొంత పెండింగ్ పడింది. కాలక్రమేపీ మధ్యలో రాజకీయ పార్టీ ప్రభుత్వాలు మారినాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా కొంత ఆలస్యం చేశారు, పట్టించుకోవాలని చెప్పడానికి అదొక ఉదాహరణ అని చెప్పాలి. తర్వాత మళ్ళీ 24 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళీ పనులు ఏదైతే రాజధాని నిర్మాణ పనులు అయితే ఉన్నాయో పనులు మొత్తం మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ పనులు స్టార్ట్ చేసి పనులు చేశారు. దానిలో భాగంగా మళ్ళీ ఈ సీడీ యాక్సెస్ రోడ్ అనేది మళ్ళీ పనులు ఊపందుకొని చెప్పాలి. ఈ సీడీ యాక్సెస్ రోడ్ ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ కూడా అయిపోతుంది. రేపు 13 నాటికల్లా ఎవరైతే అమరావతిలోకి వెళ్తారో అమరావతికి వెళ్ళేటువంటి వ్యక్తులకి సీడీ యాక్సెస్ రోడ్డు మీద వాహనాలు వెళ్ళాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఈ యొక్క సీడీ యాక్సెస్ నిర్మాణ సంస్థ ఎన్సీసీ సంస్థ శరవేగంగా పనులు చేస్తుంది. 24/7 3 షిఫ్ట్లుగా వర్క్ చేస్తున్నారు. దానికి ఉదాహరణ ఈ రోడ్ అని చెప్పాలి. ఒకసారి రోడ్డు చూపించే ప్రయత్నం చేస్తాం. విజువల్గా చూసుకోవచ్చు. ఏదైతే ఉందో ఈ రోడ్డు సీడీ యాక్సెస్ రోడ్డు సంబంధించి ఎన్నో అవాంతరాలు అయితే వచ్చాయి. రైతులు కొంతమంది భూములు ఇవ్వక, కొంతమంది ఏమో కోర్టుకు వెళ్ళి నానా ఇబ్బంది అయితే పెట్టారు. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఏదైతే ఉందో మన సిఆర్డీఏ దానికి సంబంధించి అధికారులు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. రైతుల దగ్గర భూములు తీసుకున్న తర్వాత 10 రోజుల్లోనే ఈ రకంగా తీసుకొచ్చారు. ఇప్పుడు తెచ్చిన తర్వాత ఉన్నటువంటి పెండింగ్ ఏదైతే ఉందో ఫేజ్ 2 కూడా కంప్లీట్ చేసే పరిస్థితి ఉంది. 11వ తేదీ నాటికల్లా ఈ సీడీ యాక్సెస్ రోడ్డు పూర్తి చేసి ఈ ప్రజలకు అందిస్తామని చెప్పి గవర్నమెంట్కి అందిస్తామని చెప్పి ఎన్సీసీ కంపెనీ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 13వ తేదీ కల్లా అమరావతి వెళ్ళాలి అంటే ఇంకా కరకట్ట అనేది బంద్ చేయాలా? ఇంకా కరకట్ట అనేది లేదు. వీఐపీ వచ్చినా, సామాన్యమైన వచ్చినా, ఐపీఎస్ వచ్చినా, గవర్నర్ వచ్చినా, ఎవరు వచ్చినా సరే విజయవాడ నుంచి రావాలంటే నేను చూపించే రహదారి ఇదే. ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ముందుకు వస్తే బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ స్టీల్ బ్రిడ్జ్ దాటికి వచ్చి జస్ట్ అలా ముందుకు వస్తే కొండవీటి వాగు దగ్గర మరొక స్టీల్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఆ స్టీల్ బ్రిడ్జ్ ఎస్ఆకారం వచ్చిన తర్వాత ఇదే రోడ్డు స్ట్రైట్గా వస్తే ఇదే వన్ వే ఒకే రోడ్డు. ఇంకా ఎక్కడ కూడా ఇదే ఉండదు, సైడ్ తప్పడానికి కూడా ఏముండదు. ఈ రోడ్ అంతా ఉంటుంది. స్టీల్ బ్రిడ్జ్లో ఎంటర్ అయితే మళ్ళీ అమరావతి వెళ్ళడానికి ఇదే ప్రధాన రహదారి. ఎవరైనా సరే అటు గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు కూడా, గుంటూరు నుంచి మంగళగిరి వైపు వచ్చేవారు కూడా ఈ స్టీల్ బ్రిడ్జ్లో ఎంటర్ అవుతారు. అక్కడ నుంచి ఇటు రోడ్డు సీడీ యాక్సెస్ రోడ్డు కనెక్ట్ అయితే డైరెక్ట్గా అమరావతికి వెళ్ళిపోతారు. సచివాలయాలకు వెళ్ళాలన్నా, హైకోర్టుకి వెళ్ళాలన్నా, తర్వాత నుంచి న్యాయమూర్తుల బిల్డింగ్లకు వెళ్ళాలన్నా, నిర్మాణ సంస్థలకు సంబంధించి ఎవరైనా వెళ్ళాలన్నా, అమరావతికి వెళ్ళాలన్నా ఇదే ప్రధాన రహదారి ఉంది. అమరావతికి ఇదొక ఆయువు పట్టు, ఇదొక మణిహారం అని చెప్పొచ్చు. ఇదంతా చూస్తే ఈ 11వ తారీఖు కల్లా ఈ రోడ్డు సీడీ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. స్టీల్ బ్రిడ్జ్ 1 బకింగ్హామ్ కెనాల్కి సంబంధించినటువంటి స్టీల్ బ్రిడ్జ్ ఇప్పటికే మొత్తం పూర్తి అయిపోయింది. రెండో స్టీల్ బ్రిడ్జ్ సంబంధించి ఏదైతే ఉందో కొండవీటి వాగు మీద ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ కూడా 90% పనులు అయితే పూర్తయి 11వ తారీఖు కల్లా పూర్తి స్థాయిలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తయిపోయి 12వ తారీఖు కల్లా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఇప్పటికే సిఆర్డీఏ సంబంధించినటువంటి అధికారులు చెప్పడం జరిగింది. ఎన్సీసీ కంపెనీ కూడా దానికి తగ్గట్టు పనులు శరవేగంగా చేస్తుంది. ఆగస్టు 13వ తారీఖున అమరావతిలోకి వచ్చే ప్రతి వెహికల్ కూడా ఇదే రహదారి, నేను చూపించే రహదారి ఇదే రహదారి
స్టీల్ బ్రిడ్జ్ నుంచి ఇదే సీడ్ యాక్సెస్ రోడ్ మీదకి అమరావతిలోకి వెళ్తారని చెప్పి చెప్పడానికి చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఏదైతే మాట ఇచ్చారో ఆగస్టు 13వ తేదీ నుంచి ప్రతి వెహికల్ ఈ సీడ్ బ్రిడ్జ్ మీద సీడ్ యాక్సెస్ రోడ్లో వెళ్ళాలని చెప్పారు. ఆగస్టు 13వ తేదీన ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుని జాతికి అంకితం చేస్తారని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ చంటితో రాజ్ కమల్, S4 మీడియా, సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి.